నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. బుల్డోజర్ జస్టిస్ అనేటువంటి పేరు వినగానే మనకి సాధారణంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు గుర్తొస్తుంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ముఖ్యమంత్రి. కొద్ది రోజుల కిందట ఒక మధ్యంతర తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. ఈ బుల్డోజర్ జస్టిస్కు సంబంధించి మా అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు ఉండకూడదని చెప్పి ఇదే అంశానికి సంబంధించి మరొకసారి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. మరొకసారి ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, ఖచ్చితంగా ఆ ఇంటి యజమాని కూల్చివేతకు సంబంధించి చట్టపరమైనటువంటి ప్రొసీజర్ను ఫాలో కావాల్సిందే, 15 రోజుల గడువు ఆ ఇంటి యజమానికి ఇవ్వాల్సిందే అంటూ మొత్తం ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందా? చాలామంది సహజంగా అనుకునేటువంటిది బుల్డోజర్ ఫార్ములా ఎక్కువగా అక్కడ మాత్రం అమలవుతుంది, లేకపోతే ఒక అస్సాంలో అమలవుతుంది, 2-3 రాష్ట్రాల్లో అమలవుతుంది, కాబట్టి వాళ్ళ కోసమే ఈ కామెంట్స్ లేకపోతే ఈ తీర్పు చేసిందా అనేటువంటి అభిప్రాయాలు సహజంగా వినబడతాయి. ఇందులో ఏది ఎంతవరకు కరెక్ట్, కోర్టు తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, మధ్యంతర తీర్పు వచ్చినప్పుడు కూడా ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. మరొకసారి ఇది ఫైనల్ తీర్పు అనుకుంటాను, బహుశా మీరు చెప్పాలి, యాజ్ అన్ అడ్వకేట్ మీరు చెప్పాలి ఎలా చూడాలి. ఎందుకంటే ఇన్ని చట్టాలు, ఇన్ని నిబంధనలు ఉన్నా కూడా అక్రమ నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు. ఇప్పుడు కోర్టులు ఈ విధంగా వ్యాఖ్యానించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, ఈ బుల్డోజర్ ఫార్ములా అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పడం ఎలా చూస్తారు? యాజ్ అన్ అడ్వకేట్ మీరు ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఈ జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 17th రోజు ఇవాళ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తూ ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు, ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు పర్మిషన్ లేకుండా ఎటువంటి డెమాలిషన్స్ చేయకూడదని. ఆ డెమాలిషన్స్ లో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. పబ్లిక్ రోడ్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఫుట్పాత్లు కానీ, రైల్వే లైన్స్ కానీ, వీటిని ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు తప్ప మిగతా ఏది కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ లేకుండా డెమాలిష్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రాలకే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని యూనియన్ టెరిటరీస్ అన్నిటి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆ మధ్యంతర ఉత్తర్వులను ఫైనల్ గా చేస్తూ ఇచ్చినటువంటి రీజన్డ్ ఆర్డర్. రీజన్డ్ ఆర్డర్ లో ఇద్దరు జడ్జిల బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో బుల్డోజర్ ఇల్లీగల్ గా డెమాలిష్ చేయడాన్ని క్వశ్చన్ చేసింది, కానీ డెమాలిషన్ చేయొద్దని ఇక్కడ చెప్పలేదు. డెమాలిషన్ ఇల్లీగల్ ఎప్పుడవుతుందంటే మీరు ప్రొసీజర్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా దాన్ని ఓవర్ రూల్ చేస్తూ మీరు పోయి రాత్రికి రాత్రే కూలగొట్టడాన్ని ఇల్లీగల్ అంటారు. అటువంటి ఇల్లీగల్ డెమాలిషన్స్ చేయకూడదు అని, డెమాలిషన్ చేస్తే ఎట్లా చేయాలనేది డైరెక్షన్స్, గైడ్ లైన్స్ లే డౌన్ చేసి, మీరు ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అనుకుంటున్నారో స్టేట్ గవర్నమెంట్ కానీ, మున్సిపల్ అథారిటీ కానీ, వాళ్ళకి ఫస్ట్ ఒక నోటీస్ ఇవ్వాలి, షోకాజ్ నోటీస్. నీ బిల్డింగ్ ఇట్లా ఇల్లీగల్ కాబట్టి నీ బిల్డింగ్ ఎందుకు కూలగొట్టద్దో 15 రోజులలో రిప్లై ఇవ్వండి అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ పోస్ట్ చేయడంతో పాటు విజిబుల్ అందరికి కనిపించే విధంగా ఆ ఇంటికి అతికించాలి కూడా. ఆ 15 రోజుల గడువులో ఒకవేళ ఆయన రీజన్స్ తోటి పాటు వస్తే, రీజన్స్ నువ్వు సాటిస్ఫై అయ్యి ఓకే అనుకుంటే, కూలగొట్టాల్సి ఇల్లీగల్ కాదు అని అనుకుంటే ఎట్లా ఇల్లీగల్ కాదు అనేది కూడా రీజన్ ఆర్డర్ రాయాలి. ఇల్లీగలే అని చెప్పేసి మున్సిపల్ అథారిటీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ అనుకుంటే ఫైనాలిటీకి వస్తే ఆ ఆర్డర్ లో ఎట్లా ఇల్లీగల్ అనేది కూడా రాయాలి. ఆ ఇల్లీగల్ పాటు వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇచ్చి డెమోలిషన్ ఆర్డర్ ఇచ్చే ముందు నీ స్ట్రక్చర్ ఏదైతుందో షోకాస్ నోటీస్ నువ్వు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి నీది ఇల్లీగల్ స్ట్రక్చర్ గా ఫైనలైజ్ అయింది, టర్మ్ చేస్తున్నాం కాబట్టి 15 రోజుల్లో ఆ ఏదైతే ఇల్లీగల్ స్ట్రక్చర్ అనుకుంటున్నారో దాన్ని మీరు డెమాలిష్ చేయండి, లేదంటే మేము వచ్చి డెమాలిష్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఒక నోటీస్ ఇస్తారు. ఆ 15 రోజుల సమయంలో ఒకవేళ వాళ్ళు డెమాలిషన్ నోటీస్ ని ఛాలెంజ్ చేయకపోతే, కోర్టులో ఛాలెంజ్ చేయకపోతే సరే, ఛాలెంజ్ చేసినా సరే, ఛాలెంజ్ చేస్తే మీకు ఆర్డర్ ఏమైనా వస్తే అయిపోవాలి. ఛాలెంజ్ చేసినప్పటికీ కోర్టు నుంచి ఎటువంటి స్టే లాంటిది ఏం రాకపోతే, ఎవరైతే మున్సిపల్ అథారిటీ, స్టేట్ గవర్నమెంట్ ఉందో వాళ్ళకు ఇంట్లో నుంచి వస్తువులు బయటకు తీసుకునేటువంటి సమయాన్ని కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డెమాలిష్ చేయాలి. అంతేగాని రాత్రి పోయేసి పోలీస్ పెట్టేసేసి ఆడవాళ్ళను, ముసలాళ్ళను, పిల్లలను తీసుకుని బయట పడేసి మగవాళ్ళని అరెస్ట్ చేసి లోపటేసి ఇల్లు రాత్రి కూలగొట్టడాలు,
ఒక ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దాడి అయినప్పుడు దోచుకున్నట్టు ఈ రకమైన చర్యలు చేయొద్దని చెప్పి ఒక్క రాత్రిపూట మహిళలను, ఆడపిల్లలను, ముసలి వాళ్ళను రోడ్ల మీద ఈడ్చి పడేసి చేయొద్దు. ఆ ఒక్క నైట్ అట్లా చేయకపోవడం వల్ల ఆకాశం కూలిపడదు అని చెప్పి కూడా వ్యాఖ్యానం. అదేంటంటే ప్రాసెస్ ఆఫ్ డెమోలిషన్ క్వశ్చన్ చేసింది. డెమోలిషన్ చేయొద్దు అని అంటలేదు. అట్లా డెమోలిషన్ చేయొద్దు అనుకుంటే మనకు రోడ్లు మిగిలవు కదా, కార్లు అమ్మేసుకొని సైకిల్ మీద తిరగాలి. హైదరాబాద్ లో ఎంత విచ్చలవిడిగా ఏదైతే జరుగుతుందో, మనం హైడ్రా పేరు మీద చూసాం. చెరువు మధ్యలో కట్టినటువంటి బిల్లులను కూలగొట్టాడు. కొన్ని అయితే చెరువు మధ్యలో వాడు పిల్లర్లు వేసి చెరువు మధ్యలో ఇల్లు కట్టుకున్నట్టు. అంత డెమోలిషన్ చేస్తారని భయం ఉండి కూడా అట్లా చేస్తున్నారు. అంటే డెమోలిషన్ చేయొద్దు అని ఆర్డర్ ఇస్తే మాత్రం నాశనమే దేశం. అడవులు ఉండవు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇన్ని చట్టాలు ఉన్నా కూడా యథేచ్ఛగా పలుకుబడిని ఉపయోగించో లేకపోతే పబ్లిక్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నారండి. నేను కళ్ళారా చూశాను. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేసెస్ చూస్తూ ఉంటాము. మిలిటరీ కాంపౌండ్స్ లో కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి ఇల్లు కడుతున్నారు. మిలిటరీ దేశానికి రక్షణ ఇచ్చేటువంటి మిలిటరీ క్యాంపులలో, కాంపౌండ్స్ లలో కూడా కడతారు. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే అక్కడ వాళ్ళు ఎవరికైనా లంచాలు ఇస్తున్నారా? అక్కడ సాధ్యపడుతుంది? అసలు డిఫెన్స్ వాళ్ళని లంచాలు ఇచ్చి మేనేజ్ చేయడం? డిఫెన్స్ వాళ్ళని లంచాలు చేయడం కాదు, వాడు వచ్చి ఇల్లు కట్టేసుకుంటాడు అంతే. ఇక్కడ ఉన్నటువంటి చట్టాలలో ఏంటంటే నువ్వు పోయి వారికి నోటీస్ ఇచ్చి కోర్టులో పోయి కేసు వేసి కోర్టుల నుంచి వాడిని ఎవిక్షన్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారమే ప్రొసీజర్ చేయాలి. ఓకే. దేశంలో రక్షణ కోసం వారు బుల్లెట్ కాల్చొచ్చు, కానీ దేశం లోపట వాళ్ళ కాంపౌండ్ ని కాపాడడానికి వాడు ఏం చేయలేరు. అంత నిశాస్థితిలో ఉన్న చట్టాలు ఉన్నాయి కొన్ని. అవును. అది అందరికి సమన్వయం చేయాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కావాలని చెప్పి తీసుకొచ్చారేమో, కానీ దాంట్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని అక్రమార్పులు దుర్మార్గంగా మిలిటరీ సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ప్రాపర్టీస్ పైన, వాళ్ళ ల్యాండ్స్ లో కూడా ఇల్లు కట్టడాలు. తర్వాత మీరు ఏదైతే అన్నారు ఇప్పుడు ఇల్లీగల్ గా ఇల్లు కట్టాడు వాడు. అన్ఫార్చునేట్లీ వాడు కేసులో అక్యూజ్డ్ అయి ఉన్నాడు. ఈ ఇంటివిషన్ చేసినప్పుడు ఇల్లీగల్ నోటీస్ అంటే నోటీస్ ఇచ్చేసి కూలగొట్టి. అయితే కూలగొట్టద్దని చెప్పలేదు, కూలగొట్టండి కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా అంతా. సో అక్రమ కట్టడం అయినప్పటికీ కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి 15 రోజులు టైం ఇచ్చి చేయాలి. జస్టిస్ ని ఫాలో చేయాలి, అందరికి సమన్వయం చేయాలి. మీరు అక్రమ కట్టడం అని చెప్పేసి మీరెంత మీరు నిర్ణయాలు తీసేసుకొని మీరు ఎగ్జిక్యూషన్ చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్స్ జ్యుడిషియరీ అథారిటీలోకి స్టెప్ చేయొద్దు. మీరు జడ్జి కోర్టులు చేసే పని మీరు చేయొద్దు అంటే ఇది డిక్లేర్ చేసి మీరు కొట్టేయద్దు. నోటీస్ ఇవ్వాలి, వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్టరీ ఉందా లేదా, ఉంటే ఎట్లుంది, లేకపోతే ఎట్లా లేదు అంటే రీజన్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ రాస్తూ అది ఫైనల్ గా మీది ఇల్లీగల్ స్ట్రక్చర్ అని మేము దీన్ని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇమీడియట్ గా ఖాళీ చేయండి అని చెప్పాలి, లేదంటే మీరనే డెమాలిష్ చేయండి అని చెప్పాలి. అయితే యూపీలో కూడా 15 రోజులు సమయం ఇవ్వాలి. ఆ 15 రోజుల సమయంలో ఒకవేళ వాళ్ళు దాన్ని ఆర్డర్ ని ఛాలెంజ్ చేయకపోయినా అని వాళ్ళు ఇల్లు ఖాళీ చేసే టైం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసుకుంటే హైకోర్టులో ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆగిపోతుంది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వకపోయినా అని వాళ్ళకి టైం ఇవ్వాలి ఖాళీ చేయడానికి. అంతేగాని పోయి రాత్రి పోయి ఇంతకుముందు చెప్పినట్టు పోలీసులను పెట్టి ఆడవాళ్ళని, పిల్లలను, ముసలిని బయటకు ఎత్తేసి ఇల్లు ఊరగొట్టేస్తామంటే అట్లా అది ఇల్లీగల్ అవుతుంది. అటువంటి చర్య చేసినట్టు వాళ్ళని డ్యామేజెస్ వసూలు చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ పే చేయాలి. వైకారియస్ లయబిలిటీ కింద గవర్నమెంట్ అఫీషియల్ కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్ జీతం నుంచి డబ్బులు వసూలు చేసి ఆ డెమాలిషన్ చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ప్లస్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని జడ్జిమెంట్ ఇచ్చారు. అంతేగాని ప్రొసీజర్ ఫాలోగా చేసి మీరు డెమోలిషన్ చేయొచ్చు, కానీ పొజిషన్ వైలేట్ చేసి డెమోలిషన్ చేయొద్దని చెప్పారు అంతే. అంతేగాని అసలు డెమోలిషన్ చేయొద్దని చెప్పలేదు, దాన్ని రాంగ్ గా తీసుకుంటున్నాడు. అదే ఇప్పుడు యూపీలో కొద్ది రోజుల కిందట ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని ముస్లిం ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కోర్టుకి ఎక్కడం జరిగింది. కేవలం వాళ్ళు కోర్టుకి ఎక్కడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత వచ్చినటువంటి తీర్పు అనేది, లేకపోతే దానికి దీనికి సంబంధం? అదే జమాయతే ఉలేమా ఈ హింద్ అని 2022లో వాళ్ళు కేవలం ముస్లింలను టార్గెట్ చేస్తూ క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళను, వాళ్ళ ఇళ్లను అక్రమంగా కూల్చేస్తున్నారు. వాళ్ళు ఒకరు చేసినటువంటి తప్పుకు మొత్తం ఇంటిల్లిపాదిని శిక్షిస్తున్నారు, వాళ్ళకు నెత్తి మీద గూడు లేకుండా చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 అది వైలేట్ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాని మీద 2022 నుంచి జరుగుతున్నటువంటి వాదనలు మొన్న 17 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూ ఆర్డర్ వచ్చింది, ఈ రోజు ఫైనల్ ఆర్డర్ వచ్చింది. అయితే కోర్టు మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే నువ్వు మెయిన్ రోడ్డు మీద కట్టేస్తా అంటే అవన్నీ ఉండదు, వాళ్ళు కుట్టేయడమే. అంటే కోర్టు ఏమనుకుంటుంది, కోర్టు భావన ఏంటి, యూపీలో కానీ లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో అట్లా అని చెప్పలేదు. కోర్టు మొత్తం జడ్జిమెంట్ లో కూడా లాస్ట్ కి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, ఏ గవర్నమెంట్ గాని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, రాష్ట్రాన్ని గాని స్పెసిఫిక్ గా ఉదాహరించలేదు. ఈ జడ్జిమెంట్ ను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, యూనియన్ టెరిటరీలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరియు హైకోర్టు రిజిస్ట్రార్స్ కూడా పంపండి. అన్ని అఫీషియల్స్ కి దీన్ని ఇంటిమేషన్ ఇవ్వాలి. ఈ గైడ్ లైన్స్ వైలేట్ చేస్తే ఏం శిక్ష ఉంటుంది, గైడ్ లైన్స్ ఏంటివి, ఎట్లా ఫాలో కావాలి, ఎంతవరకు ఫాలో కావాలి, ఏది చేయొద్దు అనేది మొత్తం అందులో క్లియర్ గా ఇచ్చారు. కాబట్టి దాన్ని కంపల్సరీ ఫాలో కావాలని చెప్పి డైరెక్షన్స్ ఉంది. అంతేగాని పలానా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తున్నారు ఎక్కడ స్పెసిఫిక్ చేయలేదు. జనరలైజ్డ్ ఆర్డర్, బ్లాంకెట్ ఆర్డర్ అంటారు దీన్ని. పర్టికులర్ గా యోగికో లేకపోతే ఉత్తరప్రదేశ్ కో దీన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు, అందరికీ వర్తిస్తుంది. అదే విధంగా యూపీకి కూడా వర్తిస్తుంది. అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, మధ్యప్రదేశ్ కానీ. అయితే ఇంతకుముందు రాత్రిపూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లో డెమాలిషన్ చేసేది, ఇప్పుడు నోటీస్ ఇచ్చి బాహాటంగా మధ్యాహ్నం పూట డెమాలిష్ చేస్తారు. సింపుల్ గా ఏముందండి, ప్రొసీజర్ ప్రకారం చూస్తా ఉంటే కొన్ని వేల ఇల్లు ఉన్నాయి ఇక్కడ, రోహింగ్యాలే వేల కట్టడాలు ఉన్నాయి అక్రమ కట్టడాలు హైదరాబాద్ ఉండేవాళ్ళు. మరి అవన్నీ నోటీస్ ఇచ్చి కూల్చాలి. ఇప్పుడు హైడ్రా అనే ఒక యాంటీ ఎంకరేజ్మెంట్ ఏదైతే సెల్ ఏది ఉందో, అది హైడ్రా పేరు మీద ఏదైతే డెమాలిషన్ స్టార్ట్ చేసిందో, స్టార్ట్ చేసి నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది అయితే ఆ నోటీసులు ఇచ్చాయో వాళ్ళందరూ హైకోర్టులో వచ్చి ఆర్డర్ తీసుకున్నారు. నోటీస్ ఇచ్చినట్టే కదా, నోటీస్ ఇస్తేనే కదా మీకు మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇల్లీగల్ గా డిక్లేర్ చేశారని చెప్పి తెలిసి మీరు హైకోర్టులో పిటిషన్ చేశారు. ఇప్పుడు హైకోర్టులో రోజుకి ఎంత లేదన్నాను ఒక 50 నుంచి 100 కేసులు ఉంటాయి. హైదరాబాద్ అంటే నోటీస్ ఇచ్చాడు, ప్రొసీజర్ ఫాలో అవుతున్నట్టే కదా. ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే నోటీస్ చేయకపోతుంది కదా, రాత్రి వచ్చి కొట్టేస్తుంది కదా ఇల్లు. సో హైడ్రా కూడా ఇది అప్లికేబులే ఇక్కడ తెలంగాణలో, అప్లికబుల్ ఏదైనా దేశం మొత్తంలో ఏ డెమోలిషన్ యాక్టివిటీ ఉన్నా అది అప్లికబుల్. అయితే యూపీలో మనం చూసాము కరుణాసాగర్ గారు, గతంలో కొంతమంది గ్యాంగ్స్టర్లు, రేపిస్టులు, నేర చరిత్ర కలిగినటువంటి అనేక నేరాలకు పాల్పడినటువంటి ఈ గ్యాంగ్స్టర్ల తాలూకా ఇళ్ళని కూల్చేయడం జరిగింది, కూల్చేశారు. అది పబ్లిక్ అప్రిషియేట్ చేసింది. కామన్ పీపుల్ ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ చట్టం ఉంటుంది, మానవత్వం ఉంటుంది. ఇప్పుడు అతను తప్పు చేస్తే అతని కుటుంబాన్ని కూడా ఎందుకు శిక్షించాలనేటువంటిది ఒక మానవత్వం. బట్ చట్టం ప్రకారం ఫాలో అవ్వాలనేది. ఇప్పుడు ఇలాంటి ఉదంతాలు అంటే అప్పుడు మరి లైన్ దాటి ఈ కూల్చివేతలు జరిగాయి అనుకోవాలా గతంలో, లేకపోతే అప్పుడు కూడా సపరేట్ గా ఆల్రెడీ అంటే ఈ కేసు ఆ కేసు ఈ పలానా కేసు అని చెప్పి ఇక్కడ ఉదాహరించలేదని చెప్తున్నది. దాని మీద సపరేట్ గా లోకల్ హైకోర్టులలో, లోకల్ సివిల్ కోర్టులలో కేసులు నడుస్తూ ఉంటాయి. అది డిఫరెంట్ యాక్షన్. ఇది జనరలైజ్డ్ ఆర్డర్. ఫలానా సంఘటన జరిగింది అని ఉదాహరించలేదు, ఫలానా దగ్గర కూల్చారు అని ఉదాహరించలేదు, ఫలానా రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరించలేదు. జనరలైజ్డ్ ఇచ్చినటువంటి బ్లాంకెట్ ఆర్డర్ అందరికి వర్తిస్తుంది. థ్యాంక్ యూ కరుణాసాగర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ది క్లారిఫికేషన్. చాలా మందికి దీని మీద ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, దాన్ని మీరు సరిచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వుల ప్రకారం, తీర్పు ప్రకారం ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూల్చేయవచ్చు. కాకపోతే కూల్చివేతలను కోర్టు ప్రశ్నించడం లేదు. కూల్చివేస్తున్నటువంటి పద్ధతిని మాత్రం చట్ట ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం కూల్చండి తప్పితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రాత్రికి రాత్రే కూల్చేసి ఆ కుటుంబాలని రోడ్డును పడేయొద్దు అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది వాటి ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.